ఈ క్యారేజ్ లో క్యారేజ్ లో ఏం లేదు. ఏ బూరెలు గారెలు తెచ్చుంటారు మన కోసం, కాదు. తెచ్చారు కదా, వడలు తెచ్చుంటారు, పులిహోర, నువ్వు నా ఫ్రెండ్ మాలిని పాయసం. ఖాళీగా ఉంది నందు. కాదండి, నా ఫ్రెండ్ మాలిని అన్ని తయారు చేసింది, అక్కడికి వెళ్ళి నింపుకొని రావడానికి వెళ్తున్నాను నేను. మీ ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టండి. బై ద వే అనుకున్నాను ఉగాది పచ్చడి ఇంతే ఉన్నాయి. ఓకే సరే, ఆ వేప పువ్వు తీయండి ఫస్ట్. మీరేమో చింతపండు నానబెట్టండి. ఓకే రెడీ. వేప పువ్వు ఏంటి? హలో, వేప పువ్వు ఏదో కూడా తెలియదు. ఇదే ఇది. తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మ్యారేజ్ అయ్యి 27 years, ఎన్ని పువ్వులు తెంపానో నేను. అసలు నా పేరే పువ్వు. పువ్వు గివ్వు అంటే వెనకాల చూస్తుంది. ఏంటండి అసలు మొత్తం తేడా తేడాగా ఉంది. రాగానే గన్ను, ఇప్పుడేమో ఆవిడికి రాదంటున్నారు. వచ్చు కదా మీకు. చూడండి ఆవిడ ఈ వేప పువ్వులు మనము ఇలా సింగిల్ గా తీసి పెట్టాలి. ఇదో ఈ ప్లేట్ లో. ఇవి మనము విత్ ఆకులు వేసేసామనుకో తినేవాడు చచ్చాడే. సో డెలికేట్ గా ఇలా తీయాలి. ఓకే, ఆ మామిడికాయని తీసుకొని తురమండి. కత్తి తీసుకోండి ఒకసారి, ఫస్ట్ కత్తి తీసుకోండి, చేయండి. కత్తి తీసుకొని కట్ చేయండి. ఏమీ రాదంటున్నారు, ఇదేంటి చాలా ప్రొఫెషనల్ గా కట్ చేస్తున్నారు? ఇది తురమాలి. ఇది మీరు తురమండి. ఓకే, బెల్లం కొట్టేశారా? బెల్లం ఉంది, ఉప్పు, మిరియాల పొడి, పెప్పర్. ఓకే, సో ఈ కుండలో కలుపుదాం మనము. అవును, మీ మూవీ మా ఇంటి బంగారం షూటింగ్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎలా అవుతుంది? అయితే అయిపోద్ది, లేకపోతే అవ్వదు. ఈ ఆల్మోస్ట్ ఏంటి? కానీ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్డ్ May 15th. ఓకే, మీరు చూస్తారు కదా. చూసారా? అస్సలు అది టీజరా? టీజర్ కి ఎక్కువ, ట్రైలర్ కి తక్కువ. నేను అనుకున్నాను అది ట్రైలర్ కాదని. ఎందుకో చెప్పండి. ఎందుకని? ట్రైలర్ అయితే ఈవెంట్ పెడతారు, నన్ను పిలుస్తారు కదా, అందుకని అది ట్రైలర్ కాదు. అమ్మ సుమా గారు, కరెక్టే పాయింట్. వెరీ కుళ్ళు జోక్. బట్ ఇట్స్ ఓకే. సరే, ఇదిగో ఇవన్నీ తీసి కుండలో వేయండి. మీరు ఫస్ట్ చింతపండు పిసికేయాలి. ఇది ఎంత కావాలి? 1 kg కావాలి. ఊరికే జోక్. ఎంతో కొంత కావాలంతే. మీ టీజర్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఫైట్స్ అది కూడా చేశారు. ఓన్ ఫైట్సా? నో డూప్స్? డూప్ వచ్చి కూర్చుందండి, ఆవిడ చేయనివ్వలేదు. అవునా? అన్ని ప్రతిరోజు వచ్చేసి అంటే నేను ఒకసారి ట్రై చేస్తాను. ఇష్టం నాకు. కూడా కదా, నాకు కూడా ఫైట్స్ అంటే చాలా ఇష్టం. అయినా నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. పాపం రాజు గారు. లేదు కదా, రాజుగారు సేఫ్. యా, చిచి ఓన్లీ యాక్షన్ కట్. ఎవరికి తెలుసండి. పైగా రాజుగారు ఆల్రెడీ ఆయన వెబ్ సిరీస్ లోను నేను ఫైట్స్ చూసాను. సో ఆయనకు కూడా ఫైట్స్ ఇష్టం, ఈవిడకి కూడా ఫైట్స్ ఇష్టం, కాబట్టి ఆ కాంబినేషన్ అలా కుదిరింది. అలా వచ్చారా? కానీ నాకు ఇంకో డౌట్, ఈ సారీతో ఫైట్స్ ఎట్లాగా కదా? అది యాక్చువల్లీ దట్ వాజ్ అది ముందు మేమేం ఆలోచించామంటే యాక్చువల్లీ సల్వార్ చేద్దామని. ఫైట్స్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ సారీ, కానీ ఒక్కటి అయింది. ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ ప్లస్ కదా సారీలో. ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. కొంచెం ఎక్స్ట్రా కష్టంగా ఉండింది, కానీ మేనేజ్ చేసాం. బట్ యు నో సంథింగ్, ఎవ్రీ ఉమెన్ ఇస్ డిజైన్ టు ఫైట్ విత్ సారీ. అవునా? అసలు ప్రతి పెళ్లిలోనూ ఇట్లా కిక్ చూపించండి. ఒక్క కిక్. కాలు ఎక్కడ? కాలు వచ్చి వెళ్ళిపోయి ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ లో కాలు వచ్చి వెళ్ళిపోయింది. నేను మిస్ చేశాను. అది ఏంటి, కాలు ఇక్కడ వరకు వస్తుందా మీకు? అవును. అంటే నేను లుక్ ఇస్తే చాలు, లుక్తో అనిపిస్తున్నారు. ఆవిడ అనేస్తుందండి, మీకు అవసరం లేదండి. మీరు జేమ్స్ బాండ్, మీకు అవసరం లేదు, బికాజ్ యువర్ వెపన్ ఇస్ దిస్ కదా, టంగ్. చూపులతో గుచ్చి చంపుతారు మీరు. అయితే ఫైట్లు కూడా సొంతంగానే చేసేసారు అనమాట, డూపులు కూడా లేకుండా. ఎప్పుడు ఏమి ఇంజురీస్ అలాంటివి ఏం జరగలేదా? బొచ్చెడు జరిగినాయి. మరి చెప్పొచ్చు కదా, ఇమోషనల్ మ్యూజిక్ వేసుకొని రీల్ కట్ చేస్తాం. ఎంత కష్టపడింది, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత నొప్పి ఉన్నా ఓర్చుకొని ఇలా చెమట తుడుచుకొని మేకప్ వేసుకొని వచ్చేసింది సమంత షూటింగ్. సినిమా కోసం ప్రాణం ఇస్తాను. ఓకే, చింతపండు పిసికేసి అందులోకి వేయండి. పిసికేసాను, ఇంకా అది అయితే వడగట్టాలి. ఇంకొక గిన్నె ఇవ్వరా? ఇది మీళ్ళే అనుకోండి. ఇదిగో ఉంది, అందులోకి వేసేయండి. వడగట్టిమ్మని చెప్పండి. ఎందుకు ఆవిడ పిసుకుతారు?
పిసుకుతారా? పిసికి వడగట్టేస్తారు. సరే ఓకే సో కమాన్. సరే ఓకే. చాలా చేయిస్తున్నారు ఆవిడ. దీంట్లో బెల్లం ఉంది. ఉండనివ్వండి. ఆ, అవును, రాజుగారికి వంట వచ్చా? మీరు ఎప్పుడైనా రసం చేశారా? వంట తప్పితే నాకు అన్ని వచ్చు. ఓకే, కాదు నేను అది అడగలేదు, మీకు వంట వచ్చా అని అడగలేదు. అందుకే కదా పిలిచాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మీకు చెప్పండి. కోపం వస్తుంది. ఆవిడ కోపం రానివ్వకండి. ఓ మంచిది. ఎక్కడ ఎగరదంతుందో ఆ తెలియదు. గన్ ఎక్కడ? గన్ ఓకే 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 ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఏం చేయాలి ఇట్లా చెప్పండి. చేయి పెట్టి చేయి చల్లడిలాగా ఫీల్ అవుతూ ఓన్లీ వాటర్ మాత్రమే కిందకి వెళ్ళాలి. కిందకంటే ఈ గిన్నెలోకి వెళ్ళాలి, బయటికి కాదు. యా, ఓ మై గాడ్. అవును, ఏంటి చాలా గట్టిగా పిసికేస్తున్నారు? ఆవిడ ఏం చేసినా కొంచెం బలంగానే చేస్తారు. Okay. ఇంకొంచెం ఫాస్ట్ గా, లేకపోతే ఓన్లీ దీనికే టైం అయిపోతుంది. మళ్ళీ నువ్వు గారెలు తినక వచ్చేస్తున్నా. నా ఫ్రెండ్ కి గారెలు కూడా చెప్తున్నా. చేస్తారా? ఇక్కడ నేను వాటర్ చేయి కడుక్కోవచ్చా? ఓకే. ఎందుకు నన్నే చూస్తూ ఉండిపోయింది, నా మీద ఏం ప్లానింగ్ లేయట్లేదుగా. ఆవిడతో చెప్పలేము. స్వీట్ గా చక్కగా చెప్పారు. సరే ఇది అయిపోయింది. అయిపోయిందా? బెల్లం వేసారా? ఇప్పుడు కొంచెం ఉప్పు స్పూన్ తో వేస్తారా? అమ్మో అంత వేయొద్దు, ఎంత కావాలో తెలుసండి. ఓకే. అంటే జోక్. మీరు కోపం తెప్పించారు. చాలా. చాలు, కొంచెం చాలు. చాలు చాలు చాలు. ఓకే. దెన్ ఆ కారం మిరియాల పొడి అదోలా చూస్తుంది. మరి అందుకే కోపం తెప్పిస్తే ఎగురుతాను. చాలు. ఓకే, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అన్ని వేసేసినట్టేనా? మామిడికాయ వేయలేదు. మామిడికాయ తురుము వేసావు కదా ఫస్ట్. లేదు, ఒక్క నిమిషం. లేదు, ఇక్కడ ఉంది, నేను దాచా. కాదు, నేను కొంచెం తురుము ఇచ్చా. సరే వేసేయండి అది. ఇదో వేసేసేయండి. ఫుల్గానా? ఏంటి? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఈ వేప పువ్వు మనం తీసాం కదా, ఇది కూడా వేసేసేయండి. ఇంకా లాస్ట్లో వేప పువ్వు వేసాక ఎక్కువ మిక్స్ చేయకూడదు. బెల్లం వేసారా? బెల్లం అక్కడ ఉంది. ఇది కూడా వేసేసి లాస్ట్ లో అట్లా అట్లా పైన. ఓకే, అలా. ఇంకా వేరే సాంగ్స్ అవి షూట్ చేయరా మీరు? ఫైట్స్ అవేనా? లేదు లేదు, అన్ని ఉన్నాయండి. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, చీరలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, మీకు కావాల్సినవి అన్ని ఉన్నాయి అందులో. ఫుల్ మీల్స్. ఓకే, సూపర్. సో March 15th రిలీజింగ్. ఏమండి, March 15th. సారీ, May 15th. ఎందుకు టెన్షన్ పెడతా డైరెక్ట్ ఇక్కడ. March 15th అయిపోయిందిగా. మరి ఇది మనకి అందంగా కనిపించడానికి ఇట్లా పైన జస్ట్ ఓకే, లైక్ అలా. దెన్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. దేవుడి గది ఎక్కడ? అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళి పెట్టేద్దామా? పెట్టేసి దండం పెట్టుకొని మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని మొక్కుకుందాం. ఓకేనా? పదండి పదండి. మీరు తీసుకోండి. ఈ క్యారేజీలు జాగ్రత్త. దేవుడి దగ్గర పెట్టేసే అమ్మా. దండం పెట్టుకోండి. పెట్టండి పెట్టండి, ధైర్యంగా పెట్టండి. దేవుడా, ఈ తయారు చేసినటువంటి పచ్చడి చాలా బాగుండాలి, ఎందుకంటే నాకు కూడా పెట్టబోతున్నారు.